ఈ సమయంలో దేవునికి కోపం పుట్టిస్తున్నావా అన్న సందర్భాన్ని మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. దేవునికి కోపం పుట్టిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథములో దేవునికి కోపం వచ్చే సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎందుకు అంటే మనిషి కోపాన్ని తట్టుకోలేం కొన్ని సందర్భాల్లో. ఒక వ్యక్తి జీవితంలో మనిషికి వచ్చిన కోపాన్ని ఎదుటివాడు తట్టుకోలేడు కొన్ని సందర్భాల్లో. అంటుంటారు ఆ మనిషి కోపాన్ని తట్టుకోలేము అంటాం. మరి దేవుని కోపాన్ని ఆయన పుట్టించినటువంటి మనకే అంత కోపం ఉన్నప్పుడు మన కోపానికే కొంతమంది మనుషులు తట్టుకోలేక కోపానికి గురవుతూ ఉంటే కొన్ని సందర్భాలలో దేవునికి కోపం వస్తే భూమి మీద ఎవరు ఉండగలరు? అందుకని దేవునికి కోపం పుట్టిస్తున్నావా? ఈరోజు దేవునికి కోపం వచ్చే సందర్భాలు మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయన కోపం రాకుండా నేను జాగ్రత్త పడగలను భూమి మీద. ఎందుకంటే ఆయనకు కోపం వస్తే ఈ భూమి మీద నేనుండను, నేనుండే అవకాశమే లేదు. కోపం వచ్చింది కాబట్టి జలప్రలయములో వాళ్ళందరూ కూడా సజీవంగా జల సమాధులు అయిపోయారు. కోపం వచ్చింది కాబట్టి సొదొమ గొమొర్రా ప్రాంతం అగ్ని గంధకాలతో కాలిపోయారు. అంటే దేవునికి కోపం వస్తే మనుషులు చూడండి లయమైపోతున్నారు. కొన్ని లక్షల జనాంగాలు జలప్రలయంలో కొట్టుకుపోయారు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో పట్టణాలన్నీ నాశనం అయిపోయాయి. కారణం ఒకటే, దేవునికి కోపం వస్తే భయంకరంగా ఉంటుంది. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. అందుకే దేవుడికి గ్రంథంలో ఉన్న పేరేంటో తెలుసమ్మా? హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. దేవుడు అన్ని విషయాల్లో మనము కరుణామయుడు, ప్రేమామయుడు, జాలి కలిగిన వాడు, దయావాత్సల్యత కలిగిన వాడు, కనికర సంపన్నుడు ఎన్నో చెప్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. 29 చివరి భాగం. ఏలయనగా అని ఉంటుంది. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూసారా? దేవుడు అన్ని విషయాల్లో ఆయన మన జీవితంలో ఎన్నో కోణాల్లో దేవుడు విన్నాము. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, కరెక్టే. దేవుడు కనికర సంపన్నుడు, మనందరి మీద జాలి చూపించి యేసుప్రభుని లోకానికి పంపించాడు. అయితే దేవుడు కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడని రాస్తుంది గ్రంథంలో హెబ్రీ 12:29లో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే దహించు అగ్ని లాంటివాడు. హెబ్రీ 10:31 చూడండి ఒకసారి. హెబ్రీ 10:31 జీవము గల దేవుని చేతిలో పడుట మంచిదన్నాడమ్మా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుని చేతిలో పడకూడదు. అంటే దేవుడు ఆయన కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఆయనకు కోపం పుట్టించకూడదు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నారు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. అసలు దేవునికి కోపం వచ్చే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గ్రంథములో అలా ఏమైనా జరిగాయా? మొట్టమొదటి విషయం, దేవునికి కోపం వచ్చే సందర్భాలు ఒక 5 రాశాను ఇక్కడ నేను. ఆ 5 ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. ఈ 5 చూసినప్పుడు ఏమనిపించాలి? నేను ఇలా చేయకూడదు. అందుకు పాఠం. వాళ్ళ జీవితాలు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా నాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి. కాబట్టి ఇలా చేశారు, దేవుడి కోపం వాళ్ళ మీదకి వచ్చింది. ఇలా నేను చేస్తే నా మీద కూడా దేవుని కోపం వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ లేఖనాలు మనం విందాం. నెంబర్ 1, సనిగినప్పుడు వాళ్ళు మోషే మీద, అహరోను మీద సనిగారు. దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నటువంటి భారంతో నడిపిస్తున్నాడు సేవకుడు. ఆ నాయకుడు నడిపిస్తూ ఉంటే నడిపించే నాయకుడి మీదే గొనుక్కుంటున్నారు. నాయకుడి మీదే అంత యథార్థతతో నడిపిస్తున్న సేవకుడి మీద సనుక్కోకూడదు. అది వాళ్ళకే ప్రమాదం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం సనిగారు అని మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఇలా రాయబడి ఉంది. సంఖ్యాకాండం 11:1 జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. సనుగుడ్లు వినబడతాయా? మనకైతే వినబడవు. సనుక్కున్నది మనుషులకి వినబడవు. కానీ ఎవరికి తెలుసు? అంటే సనుక్కుంటా, ఒక వ్యక్తి మీద సనుక్కుంటాం మనం. సనుక్కుంది ఏంటంటున్నారు అంటాడు. ఎందుకంటే వాడికి తెలియదు ఏమంటాం, కొనుక్కుంటుంటారు. సనుగుడు మనుషులకి వినబడవు. కానీ సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. తర్వాత యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. అంటే
దేవుడు తన కోపము పుట్టించే సందర్భాల్లో మొట్టమొదటిగా మనకేం కనబడుతుందంటే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు సనిగారు. ఎందుకోసం సనిగారు అంటే తిండి కోసం. ఎంత నడిపిస్తున్న నాయకుడు ఏదో విడుదలయ్యాము, బానిసత్వం నుంచి విడుదల చేశారు అన్న ఉద్దేశంతో కృతజ్ఞత లేదు. అరే దేవుడు మమ్మల్ని విడిపించాడురా అన్న భావన కాకుండా తిండి కోసం. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? నీళ్లు లేవు, ఆహారము లేదు. మాకు ఐగుప్తులోనే బాగుంది, అక్కడే మంచి మంచి కూరగాయలు ఉన్నాయి, మంచి కీరకాయలు, దోసకాయలు, రకరకాలుగా ఉల్లిగడ్డలు అన్నీ బాగా తిన్నాము. ఎక్కడేంటి మాకేమీ లేదు, అసలు మాంసం అనేది ముట్టుకోలేదు అని సనుగుతున్నారు వీళ్ళందరూ. ఇంత దేవుడు నిజంగా చూడండి, ఆకాశం నుండి మన్నాను కురిపించాడని చూసాం మనం. బండలోంచి నీళ్లు రప్పించాడు. ఎక్కడ ఏ రోజు కూడా తన పిల్లలైన ఇశ్రాయేలుకి ఆకలితో అలమటించారని ఎక్కడా లేదు. వాళ్ళ ఆకలిని తీర్చాడు. కానీ వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేదని వాళ్ళు దేవుడి మీద ఏమయ్యారు? సనిగారు. సనిగినప్పుడు నిజంగా ఆలోచించండి అమ్మా, అన్నీ ఉన్నాయి, తింటున్నారు, నడుస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి తెలుసమ్మా? ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేయబడ్డారు. అంతకన్నా గొప్ప ధన్యత ఏముంది చెప్పండి? అయినా సరే తిండి కోసం సనిగారు. ఆ సనుగుడు దేవుడు విన్నాడు. విన్న తర్వాత దేవుని కోపము రగులు కొనెను. 14:29 సంఖ్యాకాండం 14:29. 14:29 చివరి లైన్ చదవండి, చూడండి. 14:29. నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. అమ్మా, దేవునికి విరోధంగా సనిగిన వారందరూ ఏమవుతారు? రాలిపోతారు అన్నాడు. రాలిపోయారు. అరణ్యంలో చాలామంది రాలిపోయారు. ఎక్కడ రాలిపోయారు మనకు అర్థం కావడానికి కొరింథీ పత్రిక చదువుదాం, చూడండి. 1 కొరింథీ 10:10. దీన్ని పౌలు గారు మాట్లాడారు. నాకు విరోధముగా ఎవరైతే సనిగారో, దేవుడు అంటున్నాడు, నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోతారు అన్నాడు. రాలిపోయారు. కొరింథీ పత్రికలో పౌలు గారు రాశారు 10:10. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనుగకుడి. అమ్మ, మీరు అంటే క్రైస్తవులు. మనం ఏం చేయకూడదు? సనుగకుడి. వారెవరు? ఇశ్రాయేలీయులు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే వారు అంటే ఇశ్రాయేలు, మీరు అంటే క్రైస్తవులు, సంఘస్థులు, కొరింథీ సంఘస్థులు. వారు సనిగారు, సనగడం వల్ల నశించారు, అరణ్యంలో రాలిపోయారు. అది తెలిసినటువంటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ఏం చేయకూడదు? దేవుడి మీద సనగకూడదు. నాకు అది లేదు, ఇది లేదు కాదు. నీకేది ఇచ్చాడు? నాకు ఇదైనా ఇచ్చాడు అని సంతృప్తి ఉండాలి తప్ప వాళ్ళతో పోల్చుకొని, వీళ్ళతో పోల్చుకొని, మనుషులతో ఎప్పుడైతే పక్క వాళ్ళతో పోల్చుకుంటామో మనుషుల్లో సనుగుడు వస్తుంది దేవుడి మీద. ఆమె ఎప్పుడు ఎవరితో కూడా పోల్చుకోకూడదు. వాళ్ళకుంటే ఉండొచ్చు. ఈరోజు ఎప్పుడు చెప్తుంటాను, 5,000 నోట్లోకి వెళ్తున్నాయి చాలు కదా. నాకు అంత డబ్బు లేకపోవచ్చు, అంత ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ 5,000 నోట్లోకి వెళ్తున్నాయి, అది చాలు కదా మన జీవితంలో. అందుకే సనుగుడు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ జీవితంలో సంతృప్తి లేకపోతే. ఏ మనిషికైనా సంతృప్తి ఉంటే సనుగుడు రాదు. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితంలో సనుగుడు ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు తిన్నదాంతో వారికి ఏమీ లేదు, సంతృప్తి లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కోరుకుంటున్నారు. మనకు కూడా ఉన్న ధనంలో, మనకున్న ఆస్తిలో, మనకున్న ఉద్యోగంలో ఏ పని చేస్తే మీరు ఆ ఉద్యోగంలో సంతృప్తి ఉంటే సనుగుడు రాదు. సంతృప్తి లేకపోతే సనుగుడు వస్తుంది. ఎప్పుడూ సనగకూడదు అన్నాడు. క్రైస్తవ జీవితంలో సనుగుడు ఎప్పుడు ఉండకూడదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5:9 చూడండి. యాకోబు 5:9లో ఇలా రాయబడి ఉంది, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. అంటే సనిగితే తీర్పులోకి వస్తారు. తీర్పులోకి రాకుండా ఉండాలంటే మీరు ఒకరి మీద ఒకడు ఏం చేయకూడదు? మనం సనగద్దు. ఎప్పుడు ఎవరి మీద సనగద్దు. ఏది జరిగినా, ఏం చేసినా ఎప్పుడు కూడా సనుగుడు అనేది మనలో లేకుండా, గొనుగుడు లేకుండా ఉన్నదాంతో సంతృప్తిగా వెళ్దాం. దేవా, ఇదేనా నాకు ఇచ్చావు చాలు, ఇదేనా నాకు ఇచ్చావు. ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలా మనం అనుకుంటే సనుగుడు రాదు. అంతే కదమ్మా. మిగతా వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి అదేనే లేదు, నాకు ఇదేనా ఇచ్చాడు దేవుడు, వీళ్ళైనా ఉంది, ఏ అవసరాలైనా తీరుతున్నాయి, ఒకరి దగ్గర చేసే పరిస్థితి దేవుడు రానివ్వలేదు. అంతకన్నా భాగ్యం ఏముంది? అందుకోసం క్రైస్తవ జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఆ రోజు ఆ పాత నిబంధన కాలం నాటి ఇశ్రాయేలు సనిగారు,
దేవుడి మీద సనిగినప్పుడు దేవుడి కోపం వాళ్ళ మీద వాళ్ళ అరణ్యంలోనే రాలిపోయారు. దేవుడే వారి అరణ్యంలో రాలిపోయేటట్టుగా దేవుడే చేశాడు. కాబట్టి సనిగినప్పుడు కోపం వస్తుంది. అందుకే సనుగుడు రాకుండా ఉండాలంటే నీకు కలిగి ఉన్న వాడితో సంతృప్తి కలిగి ఉండు. హెబ్రీ పత్రిక 13:4. హెబ్రీ 13:4. హెబ్రీలకు రాసిన పత్రిక 13:4లో లేదా 13:5లో, హెబ్రీ 13:5లో ధనాపేక్ష లేని వారై, ఆ తర్వాత మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అమ్మ, మీకు కలిగిన వాడితో తృప్తి పొంది, ఎప్పుడైతే మీకున్న వాడితో మీకు తృప్తి ఉంటుందో మీకు సనుగుడు రాదు, గొనుగుడు రాదు, మీ మీదకి దేవుని కోపం రాదు. అంటే దేవునికి కోపం పుట్టించే సందర్భాల్లో మొట్టమొదటి సందర్భం ఏంటి? సనగడం. ఎప్పుడు సనగదు, మనకు కలిగిన తృప్తి పొంది ఉందాం మనం. నెంబర్ 2, దేవుడు ఆజ్ఞాపించలేనిది చేస్తే, అంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడైతే చెప్పలేదో, దేవుడైతే ఆజ్ఞాపించలేదో అది చేయకూడదు. ఆయన ఆజ్ఞాపించలేనిది చేస్తే ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది. అంటే దేవుడు చెప్పలేంది, దేవుడు మాట్లాడలేంది, దేవుడు గ్రంథంలో చెప్పలేంది ఎవరైనా చేసి అనుకోండి, దేవుడికి కోపం వస్తుంది. ఆ కోపం మనం తట్టుకోలేం. ఇక్కడ వీళ్ళందరూ చనిపోతారు. ఉదాహరణకు నాదాబు, అబీహులు, వీళ్ళు అహరోను కుమారులు. లేవీకాండం 10వ అధ్యాయం. లేవీకాండం 10వ అధ్యాయం చూడండి. దేవుడు చెప్పలేంది చేశారు. అందుకోసం అక్కడికక్కడే దేవుని కోపానికి గురై ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు, చంపబడతారు. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, తర్వాత అందరూ చూడండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని, ఆజ్ఞాపింపని అంటే ఆజ్ఞాపించలేదు, ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. 2, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. దేవుడి దగ్గర నుంచి అగ్ని వచ్చి కాల్చేసిందట. ఆన్ ద స్పాట్. ఇలాగే ఉన్నాం మనందరం. ఇలాగే ఉన్నాం. అహరోను ఇక్కడే ఉన్నారు, మోషే పక్కనే ఉన్నాడు. అహరోను కుమారులు వచ్చి ఆనాటి ప్రత్యక్ష గుడారములో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూపాలు తీసుకున్నారు, దూపార్తులు ఉంటాయి, ఆ దూపంలో నిప్పులు వేశారు. దూపం ఇద్దామని వెళ్తుంటే అక్కడే ఆన్ ద స్పాట్లో అహరోను చూస్తుండగా, మోసే చూస్తుండగా వాళ్ళిద్దరూ కాలిపోయారు. ఒకసారి ఆ సీన్ చూడండి, ఊహించండి. తండ్రి కళ్ళెదురుగానే ఇద్దరు కాలిపోయారు. ఎంత భయం వేసి ఉంటుందో. కన్న కుమారులు చనిపోయారు. దేవుని సన్నిధిలోంచి అగ్ని వచ్చి కాల్చేసింది సడన్గా. వాళ్ళిద్దరూ కాలిపోయి అక్కడే పడిపోయారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. నిజంగా చూడండి, ఆ తండ్రి కల్లారా చూసేశాడు. పిల్లలు చనిపోవడం కల్లారా చూసి షాక్లో అయిపోయాడు. అలా ఉండిపోయాడు అంత అహరోను. పక్కనే మోసే ఉన్నాడు. అంటే దేవుని కోపం. అక్కడ దేవుడు ఏమనుకోలేదంటే, అహరోను నా యాజకుడే కదా, నా సేవ చేస్తున్నాడు, అహరోను చేస్తున్నాడు, మోసే కూడా చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలే కదా తప్పు చేశారు, ఏముందలే అనుకోలేదు. దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. చూడండి, ఎంత గొప్ప యాజకుడైనా, ఎంత గొప్ప నాయకుడు మోసే ఉన్నా, మోసేకి చిన్నాన్న కదా, మోసే చిన్నాన్న అవుతాడు, అహరోను నాన్న. ఇద్దరూ ఎంత గొప్ప దేవుని సేవ చేసినా, వారి పిల్లలు తప్పు చేసినా సరే వారిని అగ్నితో దేవుడు కాల్చేశాడు. అంటే పాపము జరిగినప్పుడు, దేవుడు చెప్పలేంది చేసినప్పుడు దేవుని కోపం ఎవరైనా బలైపోతారు. నేను ఆజ్ఞాపించలేని అగ్ని తెచ్చారు మీరు, నేను చెప్పలేని అగ్ని మీరు తీసుకొచ్చారు, అందుకోసం దేవుని కోపం వచ్చింది. అక్కడికక్కడ ఇద్దరు కాలిపోయారు. దేవుడు అగ్ని వారిని కాల్చేసింది. అంటే దేవుని కోపం ఎప్పుడు వస్తుంది అంటే, దేవుడు చెప్పలేనిది చేస్తే. ఈరోజు మనమే ఉన్నాం. గ్రంథంలో దేవుడు ఎన్నో చెప్పారు చేయమని. ఎన్ని మనం చేయగలుగుతున్నాం? దేవుడు చెప్పింది చేయగలుగుతున్నామా? కనీసం దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చెయ్యాలి, దేవుడు ఏదైతే వద్దన్నాడో అది మానేయాలి. అది దేవుడు ఆజ్ఞాపించిన విధానం అది. అంతేగాని దేవుడు చెప్తాడు కానీ చేయకపోతే, ఆజ్ఞాపించింది చేయకపోతే దేవునికి కోపం వస్తుంది. ఉజ్జా అనేవాడు ఉన్నాడు. ఉజ్జా 2 సమూయేలు గ్రంథం 6:7లో ఉజ్జా ఏం చేశాడో ఒకసారి 2 సమూయేలు గ్రంథం 6:7 చూడండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. చూసారమ్మా,
యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. ఎందుకు అంటే దేవుని మందస్సం వెళ్తూ ఉంది. నాకోను అనే కళ్ళం వచ్చింది, అంటే కాలువ. ఆ నాకోను అనే కళ్ళం వచ్చినప్పుడు దేవుని మందస్సం ఏమవుతుంది? పడిపోతుంది. ఎప్పుడైతే మందస్సం పడిపోతుందో, మందస్సం పడిపోతుంటే ఈయనేమో ఎల్లి ఇలా పట్టుకున్నాడు. మందస్సాన్ని పట్టుకున్నాడు. మందస్సాన్ని ఎప్పుడైతే ముట్టుకున్నాడో ఎవరి కోపం వచ్చింది? ఎందుకు అంటే దేవుని మందస్సాన్ని ఎవరు ముట్టుకోకూడదు. దేవుని మందస్సాన్ని ఎవరూ ముట్టుకోకూడదు. కహతీయులు అనే లేవీ సంతానంలో కహతీయులు అనే వంశం ఉంది. ఆ లేవీ సంతానంలో కహతీయులు మాత్రం వాళ్ళ భుజాల మీద ఏం చేయాలి? మందస్సాన్ని మొయ్యాలి. అంటే మందస్సాన్ని మొయ్యాలి తప్ప ఎవరో మందస్సంలో పాత్రలు కానీ మందస్సాన్ని కానీ ముట్టుకోకూడదు. కానీ ఈ ఉజ్జా అనేవాడు దేవుడు చెప్పినా సరే, వానికి తెలిసిన ధర్మశాస్త్రం తెలిసినా సరే, ఉజ్జా మందస్సాన్ని ముట్టుకున్నాడు. యెహోవా కోపం రగులుకుంది. అక్కడికక్కడే దేవుడు ముత్తాడట. అక్కడికక్కడే దేవుని మందస్సు వద్ద పడి చనిపోయాడు. అంటే ఎంత ఉగ్రత చూడండి దేవుడికి ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో. నేను చెప్పలేదు, నువ్వు చేస్తావు. అహరోను పిల్లలు అలాగే చేశారు, ఉజ్జా కూడా అదే చేశాడు. ఈరోజు మనం కూడా చూడండి, దేవుడమ్మ అందరూ వినండి, దేవుడు చెప్పలేనిది ఎప్పుడూ చేయొద్దు. ఆయన చెయ్యమన్నాడా? చెయ్యండి. ఆయన వద్దన్నాడా? మానేద్దాం. ఎందుకంటే మన మీదకి ఎప్పుడు దేవుని కోపం తెచ్చుకోకండి దయచేసి. ఎప్పుడు దేవుని కోపం నా మీదకి రాకూడదు. మీ అందరికీ నోవాహు గుర్తున్నారా? నోవాహు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆదికాండం మీరు 6:22 చూసినా, ఆదికాండము 7:5 చూసినా, నోవాహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు. ఎందుకు? అందుకే నోవాహు జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. జలప్రలయంలో అందరూ జలసమాధి అయిపోయారు, ఒక్క నోవాహు ఫ్యామిలీ తప్ప. నోవాహు తన భార్య, పిల్లలు, కోడళ్ళు తప్ప మిగతా అందరూ. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించింది మాత్రం చేశాడు. దేవుడు ఏం చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో అది యాజ్ ఇట్ ఈస్గా నోవాహు చేశాడు. ఈరోజు నిలబడ్డాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆ రోజు నిలబెట్టాడు. మిగతా కుటుంబాలని జలసమాధి. ఒకటే కారణం, దేవుడు చెప్పింది చేశాడు, ఆయన చెప్పలేంది చేయలేదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి దేవుని కోపం పుట్టించొద్దు. ఎప్పుడు దేవుడు వద్దన్నాడా? మానేద్దాం. యవనస్తులారా, దేవుడు వద్దంటే మానేయండి. దేవుడు చేయమన్నారా? చేద్దాం. లేదు, దేవుడు చేయమంది మానేసి ఆయన వద్దన్నది మీరు ఎక్కువసార్లు చేస్తుంటారు యవనస్తులు. అలా చేస్తే ఆయన కోపం పుట్టించేవారిగా మనం ఉండకూడదు. కోపం ఎప్పుడూ రాకూడదు. హోఫ్ని ఫీనిహాసులు మీ అందరికీ పరిచయమే. మనకి హోఫ్ని ఫీనిహాసులు వాస్తవానికి దేవుని మందిరంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నప్పుడు దేవుడి మందిరంలోకి వచ్చిన స్త్రీలతో వీళ్ళు ఏం చేశారు? వ్యభిచారం చేశారు. మందిరంలో వ్యభిచారం చేయొచ్చా? దేవుని కోపం పుట్టించారు. దేవుడి కన్నా ముందే నైవేద్యం పెడుతుంటే ముందే తినేస్తున్నారట వీళ్ళు. మాంసం ముద్దలెడుతుంటే కంకి తీసి పొడిచి మరీ తినేస్తున్నారట హోఫ్ని ఫీనిహాసులు. ఇదేంట్రా, దేవుడికి పెట్టకుండా తినేస్తున్నాడు? యాజకులు దేవునికి పెట్టాలి. ఆయన దగ్గరికి రాకముందే ఇద్దరు హోప్ని ఫీనిహాస్ తీసుకుని తినడం, సంఘానికి వచ్చిన స్త్రీలతో తప్పుడుగా ప్రవర్తించడం. ఇది చూసిన దేవుడు కోపం వచ్చింది. ఇద్దరిని కూడా దేవుడు చంపేశాడు. దేవుడే చంపాడు. చనిపోయేటట్టుగా దేవుడు చేశాడు. యుద్ధం వచ్చింది, యుద్ధంలో ఇద్దరూ రాలిపోయేటట్టుగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే దేవునికి కోపం ఎప్పుడు పుట్టించొద్దు. ఎందుకు? హోఫ్ని ఫీనిహాసులు ఇద్దరూ కూడా దేవుడు వద్దన్నది చేశారు, దేవుడికి నచ్చలేనిది చేశారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఈరోజు వారే కాదు, నేనైనా ఎప్పుడైనా నా జీవితంలో మనమైనా దేవుడు వద్దన్నది కనుక చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో ఒకటి జరుగుతుంది. ఈరోజు బాగా ఉండొచ్చు, కానీ రేపు మంద కాదు. భవిష్యత్తు నాకు తెలీదు. భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అలాంటప్పుడు నా జీవితాన్ని భవిష్యత్తు తిరిగిన దేవుడి చేతిలో నా జీవితాన్ని పెట్టుకుంటే ఆ దేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే ఈరోజు బాగున్నాను, రేపు భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. కానీ ఒకటి, దేవుడు కోపం పుట్టించేటట్టుగా ఆయన ఆజ్ఞాపించలేనిది ఎప్పుడు నేను చేయకూడదు. ఆయన చెప్పింది చేస్తాను, వద్దన్నది మానేస్తాను. అది పద్ధతి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి కోపం నీ మీదకి నా మీదకి రాదు. 3, దేవుని వాక్యమును తృణీకరిస్తే. దేవుని వాక్యమును తృణీకరించడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమును తృణీకరించడం అంటే దేవుడు మాట్లాడుతుంటాడు, మనం బ్రతకం అలాగా, మనం అలా చెయ్యం. వాక్యం చెప్పేది ఒకటి, వాక్యం విన్నా సరే పక్కన పెట్టి బ్రతుకుతున్నాం అనుకోండి. ఆయన వాక్యం విన్నా సరే మనుషులు మారడం లేదనుకోండి, దేవుని కోపం వస్తుంది. నా వాక్యాన్ని పక్కన పెట్టి మీరు బ్రతుకుతున్నారు. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం తృణీకరించే వారిగా ఉండకూడదు.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం, చివరి అధ్యాయం అదే. రెండవ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 16వ వచనం చూడండి. రెండవ దినవృత్తాంతాలు 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, వారు అనగానే ఇశ్రాయేలే, వారు దేవుని దూతలను ఏం చేస్తున్నారమ్మా? ఎగతాళి చేయొచ్చు. అమ్మ, దేవుని దూతలను ఉంది ఇక్కడ, మీరేమో దేవదూతలు అనుకోకండి. ఇక్కడున్న కాంటెక్స్ట్లో దేవుని దూతలంటే యాజకులు, మందిరంలో సేవ చేసే యాజకుల్ని అలా మాట్లాడాడు అంతే. అంతేగాని దేవుని దూతలు ఇలా ఎగతాళి చేస్తారు మనుషులు కాదు కదా. దేవుని దూతలు ఈ సందర్భంలో ఎవరు అంటే ఇక్కడ మందిరంలో సేవ చేసే యాజకులు. చూడండి, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. అంటే వాక్యాన్ని ఏముందిలే వాక్యం, ఎగతాళి అది కదా వాక్యంలో చెప్తుంది. మీ మీదకి ఉగ్రత వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో దేవుని కోపం మీ మీదకి రాకూడదని పెందలకడ ఒక మాట అన్నాడు. చూడండి అక్కడ 16వ వచనం ప్రారంభంలో, పెందలకడ లేచి పంపుచూ వచ్చినను అని స్టార్ట్ అయింది. అంటే ప్రవక్తలు రోజు పంపిస్తున్నాడు. యెహెజ్కేలు, ఇర్మియా, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీకా, హబక్కూకు, నహూమి, జకర్యా, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఉదయాన్నే పెందలకడ ప్రవక్తలను పంపిస్తున్నా కూడా ఎవ్వరూ కూడా దేవుని వాక్యాన్ని ఎగతాళి చేస్తున్నారు. హేళ ఎలవయా అంటున్నారు. అది ఎగతాళి చేయడం. చెప్పావులే, ఎంత ఎటకారం చూడండి, ఎగతాళి. దేవుడేమో ప్రేమతో పంపిస్తున్నాడు, మీరు మారాలని దేవుని వాక్యం మోసుకొచ్చిన ప్రవక్తలను హింసిస్తున్నారు, కొడుతున్నారు, జైల్లో పెట్టారు. ఇర్మియా సహితము జైల్లో పెట్టారు. కొంతమందిని కొట్టారు, కొంతమందిని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం వస్తే మీ బ్రతుకులు బాగుంటాయి, లేదు అంటే దేవుని కోపం మీ మీదకి వస్తుంది అని పెందలకడ ఉదయాన్నే ప్రవక్తలను పంపిస్తున్నా సరే ఆ దేవుని వాక్యాన్ని ఏం చేశారంటే తృణీకరించారట, ఎగతాళిగా నవ్వుకున్నారట. నవ్వుకోవడం, హేళన చేయడం, ఎగతాళిగా మాట్లాడడం ఈరోజు సమాజానికి అలవాటే. పెద్దగా ఈరోజు అంతే. మీరు ఎంత గొంతుచించి చెప్పండి, నవ్వుకుంటుంటారు, ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒకరోజు కోపాన్ని తట్టుకోలేరు. ఆ రోజున్న ప్రవక్తలను కూడా ఎగతాళిగా మాట్లాడారు. ఈరోజు మనం ఒక లెక్క, ఈరోజు మేము ఒక లెక్క. ఆ రోజు ప్రవక్తల్ని ఎగతాళిగా మాట్లాడి నవ్వుకున్నారు, ప్రవక్త మాటల్ని హింసించారు ప్రవక్తల్ని. కానీ దేవుని ఉగ్రత మాత్రం వచ్చింది వాళ్ళ మీదకి. అక్కడ ఒక మాట అన్నాడు చివరిలో, చూసారా 36:16, నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. వస్తుంది, కోపం వస్తుంది. ఈరోజు నవ్వుకోవచ్చు, కానీ ఎప్పుడు మా ప్రవక్తల్ని కానీ దేవుని సేవకుల్ని కానీ వాక్యం చేత బలపరుస్తున్న వారిని కానీ మనం ఎప్పుడు ఎగతాళి చేసి మాట్లాడకూడదు. నువ్వు పాటిస్తే పాటించు, లేకపోతే లేదు. అంతేగాని వచ్చిన వారిని, వాక్యం చెప్తున్న వాళ్ళని ఎగతాళి చేసి మాట్లాడుకోవడం, నవ్వుకోవడం మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు. దేవుని కోపము నా మీదకి నేను తెచ్చుకోకూడదు. అది ఎలాగైనా రావచ్చు, అంతేగాని వాక్యాన్ని ఎప్పుడు తృణీకరించకండి. యెషయా గ్రంథం 5:24 కూడా చదువుదామా? యెషయా గారి కాలంలో వాక్యాన్ని ఎలా నిర్లక్ష్య పెట్టారో రాస్తారు చూడండి. యెషయా గ్రంథం 5:24. యెషయా గ్రంథం 5:24, సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. అమ్మ, ధర్మశాస్త్రం అంటే వాక్యమేనా? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం. తర్వాత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలు కాల్చివేనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమొగినట్లు వారు వేరు కుళ్ళిపోవును. వేరు కుళ్ళిపోద్దంటే మొక్క బతకదనమాట. వేరు కుళ్ళిపోయింది. వేరు కుళ్ళిపోతే మొక్క బతకదు. నిజంగా కుటుంబానికి వేర్లు ఎవరో తెలుసమ్మా? తల్లి, తండ్రి. నిజం, కుటుంబానికి వేర్లు లాంటి వారు ఎవరంటే తల్లి, తండ్రి. వేర్లే కుళ్ళిపోయి అనుకోండి, పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి? పిల్లలు మీరు అనుకోండి పైకి వచ్చి ఎదగాలి. పిల్లలు మన యొక్క లోగిట్లో పిల్లలు కొమ్మల్లాగా వచ్చి ఎదగాలి. ఆ కొమ్మలు ఎదగాలంటే వేర్లు కుళ్ళిపోయిన వేర్లు తల్లి తండ్రే కుళ్ళిపోతే వారే వాక్యాన్ని తృణీకరిస్తే ఆలోచించండి. తల్లిదండ్రులే వాక్యాన్ని తృణీకరిస్తే బిడ్డలు వారి జీవితాలు ఏమవుతాయి? అందుకే ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టారు, పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించారు. కాబట్టి వారు వేరు కుళ్ళిపోద్ది. వేరు కుళ్ళిపోతే ఆ మొక్క లేదా ఆ చెట్టు నాశనం అయిపోద్ది.
కుటుంబం నిలబడుతుందంటారా? నిలబడదు. అందుకే ఎప్పుడు దేవుని వాక్యాన్ని తృణీకరించకూడదు. ఆనాటి ఇశ్రాయేలు దేవుని కోపానికి గురయ్యారు. ఈరోజు దేవుని వాక్యాన్ని మన జీవితంలో తల్లిగా, తండ్రిగా, మన కుటుంబాల్లో వారే కదా హెడ్స్. తల్లి, తండ్రి ఇద్దరూ వాక్యంలో బాగా ఎదిగితే పిల్లల జీవితాలు బాగుంటాయి. వారి జీవితాలు బాగుంటాయి. లేదంటే వేరే కుళ్ళిపోతే పిల్లలు, కొమ్మలుగా ఉన్న పిల్లల జీవితాలు ఎదగలేవు. నెంబర్ 4, దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది? భక్తిహీనులతో నువ్వు స్నేహం చేస్తే. భక్తిహీనులతో ఏం చేయకూడదు? ఎప్పుడు స్నేహం చేయకూడదమ్మా. వాడు భక్తిహీనుడు నీకు తెలుస్తా తెలీదమ్మా? తెలుస్తుంది. వాడు లోకంలో తిరిగేవాడు, బూతు మాటలు ఆడేవాడు, తప్పుడు సంబంధాలు కలిగిన వాడు, తప్పుడుగా తిరుగుతున్నవాడు, వాడు నాకు తెలియదండి, తెలుసు. అలాంటి వాళ్ళతో తిరుగుతారు కొంతమంది. అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే నీకు అలా చేయాలనుంది కాబట్టి. కానీ దేవుడు ఏమన్నారంటే, నువ్వు సంఘానికి వస్తున్నావు, రక్షించబడ్డావు, రక్షించబడిన తర్వాత కూడా నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు ఒక్కసారి చూసుకో. 1 కొరింథీ 15:33 ఏముంది? దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపుతుంది అన్నాడు. దుష్ట సాంగత్యం అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవునికి కోపం ఎప్పుడు వస్తుందంటే, ఎవరైతే భక్తిహీనులతో తిరుగుతున్నారో, ఎవరైతే దేవుని మందిరానికి రాకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళతో తిరుగుతున్నారో, అలాంటి భక్తిహీనులతో తిరిగితే ఆయనకు కోపం వస్తుంది. మాట్లాడు, హాయ్ బాయ్ అంతే. ఆడితో నాకేంటి, వాళ్ళతో నాకేంటి? భక్తి లేనివాడు, దేవుడంటే తెలియనివాడు, ప్రార్థనా జీవితం లేనివాడు, వాక్యం తెలియనివాడు, అలాంటి వాళ్ళతో ఎలా ఉంటాను? హాయ్ బాయ్ అంతే, కట్. భక్తి ఉన్న వాళ్ళతో తిరుగుతాను, వాక్యం తెలిసిన వాళ్ళతో తిరుగుతాను, భక్తి గల జనులతో తిరుగుతాను, విశ్వాసం ఎవరిలో ఉందో వాళ్ళతో ఉంటాను. అది దేవుడు కోరుకునేది. లేదు అంటావా? భక్తిహీనులతో ఎవరైతే తిరుగుతారో ఏమవుతుందో చదువుదాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం. దేవుని కోపం వస్తుందో లేదో మీరు చూడండి. ఇప్పుడు 19వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం. యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు, యూదా రాజు. 2వ దినవృత్తాంతాలు 19:2 చూడండి. 19:2 దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ, అంటే యెహూ అనే వ్యక్తి ఎవరంటే దీర్ఘదర్శి. ఈ యెహూ అతన్ని ఎదుర్కొన పోయి రాజైన యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేశాను. అమ్మ, ఇప్పుడు యెహూ ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజైన యెహోషాపాతు, అంటే అతను దీర్ఘదర్శి. అప్పుడు మన కాలంలో చూడండి సమూయేలు లాంటి వాళ్ళు, దీర్ఘదర్శి, ఒక ప్రవక్త లాంటి వాడు. ఇప్పుడు యెహూ వచ్చి యెహోషాపాతుకి ఏమని చెప్తున్నాడు చూడండి. ఇలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. యెహోషాపాతు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? అమ్మా, యెహోషాపాతు చాలా భక్తిపరుడమ్మా, యథార్థవంతుడు, గ్రంథంలో రాస్తుంది, చాలా మంచివాడు. అయినా సరే ఒకానొక సందర్భంలో ఎవరితో తిరిగాడంటే భక్తిహీనులతో తిరిగాడు. అందుకోసం ప్రవక్త పంపించి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చిన తర్వాత యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు, నువ్వు భక్తిహీనులతో తిరుగుతున్నావేంటి? వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతోనే అన్నీ జరిగిస్తున్నావు. దేవుని కోపం నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. ఎందుకు పంపించాడు చెప్పండి మీరు? ఎందుకు ప్రవక్త వచ్చి చెప్పాలి? ఆల్రెడీ బాగా బతుకుతున్నాడు అనమాట, భక్తిలో బాగా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ పాడైపోయినాడు కాదు, బాగా ఉండిన వ్యక్తులు దేవుడు చూడండి, ఆ వ్యక్తిని కోల్పోవడం ఇష్టం లేక, ఒకప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు భక్తిహీనలతో తిరుగుతున్నావు అని దేవుడు యెహోషాపాతును వదులుకోవడం ఇష్టం లేక దేవుడు ఒక ప్రవక్త దీర్ఘదర్శిని పంపించి, నువ్వు వెళ్ళి యెహోషాపాతుతో మాట్లాడు. ఏమని చెప్పమంటావు? ఇంతవరకు భక్తిహీనలతో తిరుగుతున్నావు, దేవుడు కోపం వస్తుందని చెప్పు. అయినా తిరుగుతున్నాను అనుకోండి, నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ యథార్థవంతుడిని గ్రంథంలో రాస్తుంది. యెహోషాపాతు చాలా మంచివాడు, భక్తిపరుడు. ఇలాంటి భక్తిపరుడు ఒక్కసారిగా భక్తిహీనలతో తిరిగేసరికి దేవుడేమో అలా కాదు, ఒక్కసారిగా శిక్ష రాకుండా వెళ్ళి మాట్లాడు, నువ్వు చెప్పు చూడు. దేవుడు ఇలా అన్నట్టుగా, నేను ప్రకటించినట్టుగా నా మాటగా నువ్వు వెళ్ళి చెప్పు. యెహూ వచ్చాడు, చెప్పాడు యెహోషాపాతుకి, బాబు నువ్వు భక్తిహీనలతో తిరుగుతున్నావు, వద్దు, మంచిది కాదు, దేవుని కోపం నీ మీదకి వస్తుంది, చూసుకో అని చెప్పాడనమాట. మరలా మారుతాడు యెహోషాపాతు, మరలా మారుతాడు. అంటే భక్తిహీనులతో సాంగత్యం చేస్తే, భక్తిహీనులతో తిరిగితే ఖచ్చితంగా దేవుని కోపం వస్తుంది. జాగ్రత్త. దేవుని పిల్లలుగా మీరందరూ దేవుని పిల్లలు, మనందరం దేవుని పిల్లలు. నేను ఎవరితో తిరుగుతున్నానో నాకు తెలుసు, నేను ఎవరితో సాంగత్యం చేస్తున్నానో నాకు తెలుసు. భక్తిహీనులతో ఎప్పుడూ సాంగత్యం చేయకండి. ఉద్యోగ స్థలాల్లో కూడా అన్యులు ఉంటారు,
వాళ్ళతో అలాగే ఉంటాం అంతే. వాళ్ళతో అలాగే ఉంటాం. అంటున్నట్టుగా. అంతేగాని వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళలోకి వెళ్ళిపోయి మాట్లాడేసి, వాళ్ళలో కలిసిపోయి అంటే అలాంటి ప్రభావం, భక్తి ప్రభావం మనదే పడవాలి తప్ప అన్యుల ప్రభావం నా మీద పడకూడదు. అన్యుల ప్రభావం మన మీదకి రాకూడదు. ఏ సందర్భంలో ఎక్కడ ఉద్యోగం చేసినా మన భక్తి, మన విశ్వాసం ఒకటే. ఎందుకంటే ఎవరితో చేసినా ఎక్కడున్నా భక్తిహీనులతో తిరగకూడదు. 26వ కీర్తన చూడండి, దావీదు ఏమన్నారు ఒకసారి. 26వ కీర్తన 5వ వచనం చూడండి. దావీదు గారు రాసిన కీర్తన అది 26 5వ వచనం చూడండి, లేదా 4వ వచనం నుంచి చదువుదాం. పనికి మాలిన వారితో నేను స్నేహము చెయ్యను, సాంగత్యం అన్నాడు. అమ్మ, పనికి మాలిన వారితో నేను తిరగను. మరి నువ్వు ఎప్పుడు అలా పెట్టుకోలే. మరి నేను పనికి మాలిన వారితో తిరుగుతున్నాను. ఆయనేమో తిరగడంటున్నాడు దావీదు. తర్వాత వేషధారులతో పొందు చేయను. మరి నువ్వు తల్లిదండ్రులు మోసం చేసి అమ్మా నాన్నకి చెప్పకే, నువ్వు చెప్పకు, బయటికి వెళ్ళిపోతాం, కాలేజీ ఎగ్గొట్టేద్దాం. అలాంటి వాళ్ళు స్నేహితులు అవుతారు. ఆడు వేషధారే, వీళ్ళు వేషధారులే, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. వేషధారులతో తిరగడట దావీదు. అమ్మా నాన్నకి ఏది చెప్పామో అదే చేస్తాం, అంతేగాని వాళ్ళకి మోసం చేసి వాళ్ళకి ఎక్కడికో వెళ్తానని చెప్పి ఎక్కడికో తిరుగుతున్న వాళ్ళు లేరా ఈ రోజున? అలాంటి వేషధారులతో పొందు చేయను. 5వ వచనం, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దావీదు ఎప్పుడు భక్తి పరులతో తిరిగాడు తప్ప భక్తిహీనులతో ఎప్పుడు దూరంగా ఉన్నాడట. ఆయన జీవితంలో భక్తి పరులతోనే ఆయన తిరిగాడు, అందుకే భక్తిపరుడయ్యాడు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు, తప్పిపోతాడని రాస్తుంది సామెతలు 13:20లో. సామెతలు 13:20లో ఉంటుంది. నువ్వెవరితో తిరుగుతున్నావో ఆ సాంగత్యం ప్రభావం నీ మీద పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా దయచేసి భక్తిహీనుడితో, దేవుణ్ణి ఎరగలేని వాడితో దయచేసి దూరంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే. అలాగని వాళ్ళ మీద కోపం పెట్టుకోమని చెప్పట్లే. వాళ్ళకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తి జీవితంలో దిగజారిపోయిన వాడితో మనం తిరగకూడదు. దేవునికి కోపం వస్తుంది. యెహోషాపాతు మీద కూడా దేవుని కోపం వచ్చింది, బతికిపోయాడు. నెంబర్ 5, చివరిగా, ముహూర్తాలు చూసిన, శకునాలు చూసిన దేవుడి కోపం వస్తుందండి. గ్రంథం చెప్తుంది అది. ఎప్పుడు కూడా మన జీవితంలో ముహూర్తాలు, శకునాలు అనేవి చూడకూడదు. మీకు మొన్న చెప్పాను నేను, మీకు గుర్తుందా? మే 1 మంచి రోజట. మే 1 మంచి రోజు విన్నారా? నేను చెప్పానమ్మా, ఉదయకాల ప్రార్థనలో చెప్పాను. మీరున్నా ఎవరైనా ఉంటే చెల్లెలు ఉన్నారు. మే 1 మంచి రోజట. మొన్న మంచి రోజున పెళ్ళిళ్ళు పెట్టారు. హరిపాలెం దగ్గర నేను శంకరం ప్రాంతంలో వాక్యం చెప్పి వస్తుంటే అన్నం తింటుంటే వర్షం, వాళ్ళు తడిచిపోయి అన్నంలో నీళ్లు పడిపోయి భయంకరంగా తింటున్నారు. వాళ్ళు తిన్నారా లేదా కూడా తెలియదు. ఏం అంటే మంచి రోజు చూసావు, కనీసం ఒకడు ముద్ద అన్నం కూడా నోట్లో పెట్టుకుని బయట తిట్టుకున్నారు. ఇదేట్రా వర్షం పడుతుంది, ఈరోజు పెట్టుకున్నారేట్రా అని అంటున్నాడు. ఆ రోజు మంచి రోజు బాబు. ఆ రోజు బయటికి వెళ్తుంటే అక్కడ ఈరోజు ఇన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి ఏంటంటే మే 1 చాలా మంచి రోజు అన్నారు. మంచి రోజు కాస్త కనీసం ముద్దన్నం కూడా తినలేని, నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల మీద మాట్లాడుకుంటున్నారు, ఏంట్రా ఇలాంటి పరిస్థితి వచ్చింది, పెళ్ళంతా అన్నీ ఎగిరిపోయి అలా అనమాట. అక్కడ తాళి కట్టేస్తే చాలు మనోడికి, అది కట్టేస్తే చాలు, ఎవడెలా ఉన్నా మనకి అనవసరం లేదు. తర్వాత మళ్ళీ బాగుంది, తర్వాత రోజు బాగుంది అంటే లోకంలో వాళ్ళు మంచి అనుకుంటాడు అంతే. కానీ ఆ ముహూర్తాలు, శకునాలు చూసినప్పుడు మనస్సే అనే రాజు విషయంలో ఏం జరిగిందో ఒక మాట చెప్తాను నేను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 33:6. మీకు మొదటి వచనం చదివితే రాజు పేరు కనబడుతుంది. మనస్సే అని ఒకడు కనబడతాడు 33 ప్రారంభంలో. అతను గురించి రాయబడుతూ 6వ వచనం చదివేద్దాం నేరుగా. బెన్హినోము లోయందు అతడు అంటే ఎవరు? మనస్సే తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను, చెల్లంగితనమును వాడుకు చేయి కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. అంటే చాలా రాశాడు లిస్ట్ అక్కడ. నేను కేవలం ముహూర్తాలు, శకునాలు మాత్రమే చెప్తున్నాను. ఈ ముహూర్తాలు, శకునాలు ఇవి చూస్తే వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అది ఏ రూపంగా వస్తుందో మనం చెప్పలేము, ఎలాగైనా రావచ్చు దేవుని ఉగ్రత. కానీ క్రైస్తవుడిగా, విశ్వాసులుగా ఎప్పుడూ మీ జీవితంలో భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా కానీ ముహూర్తాలు అనేవి మన దరిదాపులో కూడా రాకూడదు. మంచి రోజు, అన్ని మంచి రోజులే,
మనకి ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి, అందరూ రావాలండి అలా చూసుకోవాలి. పబ్లిక్ హాలిడే అయితే అందరూ వస్తారు, అది మంచా కాదా పక్కన పెడదాం. 10 మంది అన్న వాళ్ళందరూ ఆ రోజు వస్తారు, ఎందుకంటే అందరూ డ్యూటీలు చేసుకున్న వాళ్ళే. పబ్లిక్ హాలిడే అయితే అందరూ వస్తారు, అయితే అదే మంచి రోజు, ఎందుకంటే అందరూ ఉంటేనే మంచి రోజు. అలా అనుకోవాలి తప్ప ఫలానా రోజు మంచి రోజు అని లోకంలో అనుకుంటున్నారు అన్యులు. కానీ వాళ్ళకున్న విషయం కూడా తెలియట్లేదు, కనీసం జ్ఞానం లేని వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు అదే ఆలోచనలో ఉండిపోతారు లోకంలో వాళ్ళు. కానీ దేవుని కోపం మాత్రం ఒకరోజు చూస్తారు. ఎందుకంటే ముహూర్తాలు శకునాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. సౌలు రాజు ఏం చేశాడు తెలుసమ్మా? సౌలు, చివరిగా మాట చదువుకుని మనం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. ఈ సౌలు కూడా ఇదే బాపతి, అంటే ఇందులోకే వస్తాడు ఆయన కూడా. ఈ కర్ణ పిశాచాలతోనూ సోదెగాండ్రతోనూ ఇతను కూడా సహవాసం చేసే ఆలోచన విధానం కలిగిన వాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. మొదటి దినవృత్తాంతములు 10:13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదాన్ని వెతికినందుకును సౌలు హతమాయను. 14. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష. దేవుడు ఎందుకమ్మ మరణశిక్ష వేశాడు సౌలుకి? అతడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గర విచారం చేయకుండా, ప్రార్థన చేయకుండా కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. అందుకు దేవుడు సౌలుకి నువ్వు చచ్చిపోవాలరా అనుకున్నాడు, నీకు మరణశిక్ష విధించాడు, దేవుడే విధించాడు. సౌలు మహారాజుకి మరణశిక్ష విధించింది దేవుడే. ఎందుకు అంటే ముహూర్తాలు చూసుకున్నాడు, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి విచారించాడు, అంతేగాని దేవుడి దగ్గరికి రాలేదు. అమ్మ మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రార్థన ఒకటే మనకి, తాయెత్తులు కాదు. తాయెత్తులు ఉంటాయి, ప్రతి వానికి అలాగే నల్లతళ్ళు ఉంటాయి. ఇక్కడ చాలామంది చూస్తుంటాను, నల్లతల్లి కట్టరా అంటే వాళ్ళ విశ్వాసం అనమాట అది. మరి సంఘానికి వస్తారా? వస్తారండి. మరి అది కూడా ఉందండి. ప్రార్థన ద్వారా మాత్రమే. మనం దేనికి భయపడక్కర్లేదమ్మా, లోకంలో ఎన్ని చేసుకున్నా పర్వాలేదు. చెప్పాను కదా చాలాసార్లు, ముహూర్తాలు ఇవన్నీ కూడా. ఒకసారి మరలా చెప్తున్నాను, ఇంటి ముందు ఎండుమిరపకాయలు పెట్టినా నాకు ఆనందమే, పెద్ద ఇబ్బంది లేదు నాకైతే. నిమ్మకాయలు పెట్టుకుంటే ఇంకా ఆనందం, గుడ్లు పెడితే బాగుండు, గుడ్లు చెదగూడేస్తున్నారు, అలా పెట్టేయచ్చు కదా ఇంటి ముందు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా దేవుని గ్రంథం దగ్గర అవి ఏం పని చేస్తాయి? దేవుని వాక్యం దగ్గర ఆ గుడ్లేంటి, ఎండుమిరపకాయలేంటి, నిమ్మకాయలేంటి ఎన్నైనా పెట్టుకోండి. ప్రస్తుతానికి రేట్లు కూడా పెరిగాయి, ఎండాకాలం కదా, నిమ్మకాయల రేట్లు పెరిగిపోయి ఆ రెండు కూడా పిండుకొని తాగేవచ్చు. అంత విశ్వాసంలో ఉంటే అది పరలోకం తీసుకెళ్తుందమ్మా. అంతేగాని అమ్మో నిమ్మకాయలు ఇట్టేశారు ఇంటి ముందు, వీళ్ళు చూసి డోర్ తీసినట్టునే గుండెలు జారిపోయి కంగారు పడిపోయి రకరకాలుగా. నువ్వు ప్రార్థన చేసుకో, అవన్నీ ఏమాత్రం చెప్పండి దేవుడి దగ్గర. సృష్టిలో ఇవన్నీ కూడా మనుషులు ఆచరించే విధంగా ఉంటాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలా ఆచరిస్తే దేవుని కోపం నా మీదకి రాకూడదు. ఎంత వాక్యం తెలిసి మనం దేవుని కోపం పుట్టించే సందర్భాలు ఎప్పుడూ చేయకూడదు. మనం కూడా ఎవరికైనా అదే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు తెలియదు కనుక అలా చేస్తున్నారు. అంతేగాని మనం వాళ్ళ మీద కోపం పెట్టుకోకుండా తెలియని వారికి చెప్దాం, అంతేగాని వాళ్ళు ఎగతాళి చేయకుండా, వాళ్ళని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకుండా ఇలా చేస్తే దేవుని కోపం వస్తుంది అంతే. చూడండి, నెంబర్ 1 సనిగినప్పుడు, 2 ఆజ్ఞాపించలేనిది చేస్తే కోపం వస్తుంది, 3 దేవుని వాక్యం నాకొద్దు, ఏముందలే, పర్వాలేదులే, ఇబ్బంది లేదు అని ఎప్పుడు తృణీకరించకండి, దేవుని వాక్యాన్ని పాటించాలి. నెంబర్ 4 చెడ్డ వాళ్ళతో, భక్తిహీనులతో ఎప్పుడూ తిరక్కండి వాళ్ళతో. మీ సహవాసం వారితో ఉండకూడదు, భక్తి పరులతో తిరగండి. ప్రార్థన బాగా వచ్చిన వాళ్ళతో తిరిగితే నాకు ప్రార్థన వస్తుంది, వాక్యం బాగా వచ్చిన వ్యక్తితో తిరిగితే నాకు వాక్యం వస్తుంది. అంతేగాని భక్తిహీనతో తిరిగితే ఏమవుద్ది? అంతకన్నా నువ్వు కూడా పాడైపోతావు. ముహూర్తాలు శకునాలు ఎప్పుడు కూడా మన జీవితంలో భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు, ఎప్పుడు రాకూడదు. మన పిల్లల జీవితాలు బాగుండాలి. నేను కరెక్ట్గా ఉంటే మన బిడ్డల బతుకులు బాగుంటాయి. నేనే తేడాగా ఉన్నాను అనుకోండి, నాకే అంతంత మాత్రం నేను పాటిస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే పాటిస్తారు. కరాఖండిగా ఉండాలి వాక్యం దగ్గర, ఎందుకంటే అందరూ బాగుండాలని వాక్యం చెప్పు, అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పర్వాలేదులేని ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే వాక్యం తెలిసిన తర్వాత ఎవరిని కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఎప్పుడు ఉండకూడదు. ఆ భావం ఉంటే ఇక్కడ వాక్యం చెప్పలేవు నువ్వు. దేవుడు కూడా ఏం సేవ చేస్తున్నావు అని అడుగుతాడు, ఉన్నట్టుగా మాట్లాడు, ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అది నీ చేతుల మీదుగా దేవుడు అప్పగించాడు కనుక దేవునికి కోపం పుట్టించే సందర్భాలు, ఒకవేళ నీవేరైనా నేనైనా దేవునికి కోపం పుట్టిస్తున్నావా ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎప్పుడు దేవుని కోపం మన మీదకి రాకూడదు. దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాను, మన దేవుడు దహించు అగ్ని లాంటి వాడు. దహించు అగ్ని, కాల్చేస్తాడు. చాలామందిని కాల్చేశాడు. ఇక్కడ
మన జీవితాలు దేవుని చేతిలో పడకూడదు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అలాంటి తండ్రి చేతిలోకి వద్దు. మన జీవితంలో దేవునికి ఎప్పుడూ కోపం పుట్టించకుండా ఆయన ప్రేమకు పాత్రులుగా ఉందాం. ఆయన మనల్ని ప్రేమించేటట్టుగా మన జీవితాలు, ఆయన మనల్ని ఇష్టపడేటట్టుగా మనం ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.